అర్ధరాత్రి. ఊరికి ఉత్తరాన ఉన్న ఓ శ్మశానపు నడిబొడ్డులో నిర్విరామంగా ఓ వ్యక్తి సమాధిని తవ్వుతున్నాడు. ఆ నిబిడాంధకారంలో నిశ్శబ్దతని అతని నిట్టూర్పులు చెదరగొడుతున్నాయి. అఖిలము అమనస్యమై అమితార్థము పోరాడే ఓ క్రూరమృగపు అయోధనము అతడి మండుతున్న గుండెల్లో సప్తజస్వనుడి శతనాల్కలు ఉరస్పుత్రికగా మనసుపై మోదుతుంటే కక్కరము కగ్గమై కత్తివాతయమ్ము కసిగా ఆ మట్టిలో గుచ్చుతూ కైటభారి భీకర సంగ్రామంలో వైర రియాతనాశక్తితో కదం తొక్కుతున్నట్టు ఉగ్రుడై వ్యగ్రుడై ఉద్దీపిత వ్యాకుల నిర్భన్న వాంఛాదగ్ధుడై శ్రమిస్తున్నాడు. ఆ నిశ్శబ్ద నీరవ వాతావరణంలో అతడి పాలభాగాన అలుముకున్న స్వేద బిందువులు ఒక్కొక్కటి జారి సమాధిపై పడి ఇంకిపోతున్నాయి. సాక్ష్యం చెప్పలేని సమీపంలోని సమాధులు నిర్వికల్ప సమాధిలోకి జారిన జ్ఞాపకాల్లా మిగిలిపోయాయి. ప్రేతాత్మలు ఘోష పెడుతున్నట్టు గాలి బుసలు కొడుతోంది. నేలపైకి వెన్నెల జార్చలేని ఆకాశంలోని నక్షత్రాలు పొంచి ఉన్న కాలసర్పపు నేత్రాల్లా కిందకి చూస్తున్నాయి. శ్మశానం చుట్టూ ఉన్న దయ్యాల్లాంటి చెట్లు ఏ క్షణంలోనైనా మీద విరుచుకుపడేటట్టుగా నిలబడి ఉన్నాయి. అలసటగా ఓ క్షణం ఆగాడా వ్యక్తి. ఊడలు కదిలిపోతున్న అనుభూతి. ఎందరినో తన గుండెల్లో దాచుకున్న ఆ మరుభూమి కొద్దిగా కదులుతున్నట్టుగా, ఏదో మెడపై ప్రాకుతున్నట్టుగా అనిపించడంతో గిరుక్కును వెనక్కి తిరిగాడు. పైకి ఒరిగిన ఓ గడ్డి మొక్క అతడి పైకి వాలి ఉంది. అతడు చేసిన పాపాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అదురుతున్న గుండెలతో చుట్టూ చూశాడు. కపాలాలు, కంకాళాలు, ఎముకల పోగులు అక్కడక్కడా విసిరేసినట్టుగా ఉన్నాయి. వాచి చూసుకున్నాడు. రాత్రి 1:30. వ్యవధి లేదు. వెంటనే సమాధిని పూర్తిగా తవ్వేయాలి. శవాన్ని బయటికి లాగి మాయం చేయాలి. మళ్లీ బలాన్ని కూడగట్టుకుని మళ్లీ గోతిని తవ్వటం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి అంత ఆర్తిగా తవ్వుతున్నది 3 రోజుల క్రితం అతడు సమాధి చేసిన భార్య శవాన్ని పైకి తీయాలని. విషాహారాన్ని నమ్మకంగా పెట్టి ఆమె అడ్డం తొలగించుకుని నలుగురికి అది సాధారణమైన చావుగా నమ్మించగలిగాడు. చివరికి అత్తమామల్ని కూడా. కానీ హఠాత్తుగా ఆ రోజు సాయంకాలం పోలీసులు అది హత్యగా అనుమానిస్తున్నామంటూ ఇంటరాగేషన్ ప్రారంభించారు. సరిగ్గా అదే అతన్ని భయపెట్టింది. ఇప్పుడు అతను చేస్తున్నది సమాధిని తవ్వి భార్య శవంపై పడి తను చేసిన తప్పుకు క్షమార్పణ చెప్పుకునే ప్రయత్నం కాదు. ఒకవేళ ఆ శవం మాట్లాడగలిగినా గుడ్డిగా తను నమ్మిన ఆడది కాబట్టి తన గురించి పల్లెత్తు మాట కూడా అనని ఆడదని అతనికి తెలుసు. అప్పటికే సగానికి పైగా గోతిని తవ్వాడు. ఎందుకో ఈ గుండె అట్టడుగు పొరల్లో ఏ పశ్చాత్తాప దావాగ్ని అతన్ని స్పృశించి మెలిపెట్టిందో క్షణంలో 1000 వంతు అతడి గుండెలు బాధగా మూలిగాయి. ఈనాడు ఇంతటి శ్రమను ఖర్చు చేస్తున్నా తను కనీసం ఒక్క క్షణం ఆమె గుండె లోతుల్ని తరచి చూసి ఉంటే. చాలా బాధాకరంగా ఓ నీటి బొట్టు అతడి కనుకొనల్లో నుంచి జారి అతడి చెంపలపై అలుముకున్న చెమట బిందువుల్లో కలిసిపోయింది. అతను నవ్వుతున్నాడు. సహనం నశించిపోతోంది. చేతులు బొబ్బలెక్కుతున్నాయి. శరీరం వణుకుతోంది. ఈ రాత్రి తెల్లారక ముందే ఆ శవాన్ని మాయం చేయాలి. మరో చోట మరోలా ఎవరికీ చిక్కకుండా అంతం చేయాలి. లేనినాడు పోస్టుమార్టం జరిపి పోలీసులు నిజాన్ని గ్రహించి ఆ తర్వాత అతడు ఊహించలేకపోయాడు. అప్పటికే సుమారు 4 అడుగుల లోతు వరకు మట్టిని పైకి లాగాడు. మరో అడుగు లోతు. ఏ వైరాగ్యం అతన్ని ఆవరిస్తుందో దుఃఖం కట్టలు తెంచుకుంటోంది. సరిదిద్దుకోలేని తప్పిదానికి ఏర్పడిన నిస్సహాయతతో మరి అతడి గొంతు సన్నగా విక్కిళ్ళు. కొన్ని గంటల పాటు ఆ శ్మశాన వాటికలో అతడు పడిన మానసిక వ్యధ ఏనాడు అతడికి అలవాటు లేనిది. మరో అరగంట కష్టపడితే భార్య కాదు కానీ భార్య శవం దక్కుతుంది. దూరంగా కారుతున్న కాష్టం నుండి వస్తున్న కాడు వాసన. ఆవేశంగా అతడు కిందకు వంగాడు. సమీపంలో ఎక్కడో ఓ చిరుసవ్వడి. ఉలికిపాటుగా పైకి చూశాడు. చుట్టూ కలిగి చూశాడు. నీరసం. అంతటా చీకటి. భ్రమపడుతున్నాడా? లేదు. ఎక్కడో ఎవరో పొంచి ఉన్నట్టు అతడి 6th సెన్స్ చాలా నమ్మకంగా చెబుతోంది. అతని గుండె సవ్వడి అతన్ని భయపెడుతున్నట్టుగా అనిపించింది. చుట్టూ నిశ్చితంగా పరికించి నమ్మకం కుదిరాక కొద్దిగా తల వంచాడు. ఇప్పుడిక స్థిమితంగా ఉండలేడు. వీలైనంత త్వరగా మట్టి పెళ్లల్ని పైకి లాగి భార్య శవాన్ని మళ్ళీ ఏదో అలికిడి. దూరంగా కాదు, చాలా సమీపంలో. 1, 2, 3 లిప్తలు. నెమ్మదిగా తల తిప్పాడు. అంతే.
నేలకు నిర్యాధనమై నిటలాక్షుని నిర్వర్ణవాగ్ని నిర్వాసనార్థం పైకెక్కిసినట్టు భీతిగా 2 అడుగులు వెనక్కి దూకాడు. కొండల్ని చింద్రం చేసి సర్వాభిసారెచ్చగల సద్దుతో త్రిశూలం దూసుకు వచ్చినట్టుగా ఏదో చప్పుడు. నాన్సెన్స్! ఇక్కడ మీ ప్రయోగమేమిటి? మూడు చెడినట్టు రాస్తున్న కాగితాల్లోంచి తల పైకెత్తాడు వైద్యయ్య. ఎంతసేపటి నుంచి డింగవుతుందో మరి సమీపంలోని ఫోన్ కేసి అసహనంగా చూశాడు. అనుకోని అవాంతరం. మరో 2 నిమిషాలు తను కంటిన్యూ చేసి ఉంటే ఆ వ్యక్తి శవాన్ని పైకి తీశాడా లేక అనుకోని ఆపదకి బలయ్యాడా అన్న సందిగ్ధతని పాఠకుడికి సృష్టించి సశేషం అంటూ ఓ ఇష్యూకు సరిపడా టెంపోతో ఆ వారం కథ ముగించేవాడు. డామిట్! ఇంకా ఆగని ఫోన్ కేసు చూస్తూ కర్చీఫ్తో ముఖంపై అలుముకున్న స్వేద బిందువులు తుడుచుకున్నాడు. రాస్తున్న వేళ పాత్రలోకి తనే ఎలిమినేట్ అయి విపరీతమైన ఆందోళనకు గురవుతుంటాడతను. అందుకే ఇప్పుడు అతని గుండెలు అదురుతున్నాయి. కొద్దిగా తేరుకున్నాక రిలాక్సింగ్గా ఫోన్ రిసీవర్ అందుకున్నాడు. హలో! ఓ తీయని కంఠస్వరం వినిపించింది మృదుమధురంగా. ఆ క్షణాన వెన్నెల పారాణి చుమ్ముతున్నట్టు తనను పరామర్శించే ఆ యువతి తీయని గొంతు ఎంతటి పులకింతలు కలిగించిందంటే టెన్షన్లో నుంచి తేరుకున్న వైద్యయ్య పాలపుంతలో అడిగిన ఆకాశ పంచుల వరకు సాగిపోతున్న అనుభూతి క్షణం పాటు అతన్ని వివసుణ్ణి చేసింది. ఎస్, సంగీత రససిద్ధిని పొందిన ఓ సరళీస్వరంలా జవాబిచ్చాడతను. ఎవరు మాట్లాడుతున్నది? అది పలకరింపు కాదు, శృతి చేసిన విపంచి రవళించిన ఓ పల్లవి. ఎవరు కావాలి మేడం? ఫకారణ ఓ నవ్వు వినిపించింది అవతలి నుంచి. ఎందుకు అర్థం కాలేదు అతనికి. ఒకవేళ ఎవరైనా తన అభిమాని తన గొంతు గుర్తించి అల్లరిగా తనను ఆట పట్టిస్తుందా? సంచలన రచయితగా ఎంతో కీర్తిని సంపాదించుకున్న వైద్యయ్యకు అభిమానులు కోకొల్లలు. ఫోన్లలో పరామర్శలు వింత కాదు, కానీ ఆ కంఠంలోని లాలసత్వం కొత్త, మనసును కొల్లగొట్టగల లాలిత్యం కొత్త. మీరెవరు? అన్నాడు మరోమారు. వైద్యయ్య ఉన్నాడా? క్షణంలో 1000 వంతు పులకించిన అతని మనసు ఆమె వాక్చర్యలో మునకలవ్వాలని తప్పించిన అతని హృదయం ఉన్నాడా అంటూ ఆమె ఏకవచనం ప్రయోగించేసరికి ఓ చిన్న అపశృతిని కోరని ఉపశృతి ఎదుర్కోవలసి వచ్చినట్టు కొద్దిగా కలవరపడింది. మీరు వైద్యయ్య ఉన్నాడా అని అడుగుతున్నాను. ఆమె గొంతులో అదే శాసింపు. చెబుతాను, ముందు మీరెవరో చెప్పండి. 342834. కిన్నెరసాని కిలకిలలు ఆమె గొంతులో. నేనడుగుతున్నది మీ కొలతలు కాదు. రోషిణి. రోహిణి కాదు, రోషిణి. రోషిణి? వెరీ నావెల్ అండ్ స్వీట్ నేమ్. థ్యాంక్స్ ఎలాట్. వైద్యయ్య ఎక్కడా? అతనితో మీకేం పని? నేను ఆయన అభిమానిని. మానిని నేనే వైద్యయ్యని అనాలనుకున్నాడు. ఆట పట్టించాలని నేనే అన్నాడు చిరు గర్వంతో. వాట్? ఆమె గొంతులో కలవరపాటు, పరవశము కొన్ని క్షణాలు జవాబివ్వలేకపోయింది. ఏం మాట్లాడరు? ఓహ్ మై స్వీట్ వైద్యయ్య, ఎన్నాళ్ల తపస్సు నాది. అయ్యో, ఎన్ని మాట్లాడాలని తప్పించిపోయాను. అదేమిటి మోగదాన్నైపోతున్నాను. ఆమె గొంతులో నిజాయితీతో కూడిన తుట్రుపాటు అతన్ని పారవస్యంలో ముంచింది. చాలాసేపటి వరకు తను తేరుకోలేకపోయాడు. చెప్పండి ప్లీజ్, ఫోన్లో కాదు, మిమ్మల్ని కలుసుకోవాలి ఆర్ద్రంగా అంది. తప్పదా? ఏం అభ్యంతరమా? లేదు, అతడు ఆలోచిస్తున్నాడు వేగంగా. మరి నేను దుర్మార్గుణ్ణంటారు? తనను ఆరాధించే ఆడపిల్ల తనంటే మరింత మక్కువ చూపేటట్టు చేసుకునే లాజిక్ ఆమెపై ఇప్పుడు ప్రయోగిస్తున్నాడు. ఎందుకట? ఏమైనా చేస్తారనా? ఏమీ చెయ్యనని మరో అస్త్రం కిస్సుక్కున నవ్వినట్టుగా వినిపించింది. ఏం రాతల్లోనే కాని చేతల్లో అసమర్థులని ఏ ఆడపిల్లైనా ఎగతాళి చేసిందా? విచిత్రం, తనని ముగ్గులోకి దించేట్టు మాట్లాడుతోంది రోషిణి. మాట్లాడరేం? రెట్టించింది అవతల నుంచి. పలుకే బంగారమా? నవ్వుతున్నాడు వైద్యయ్య. నవ్వుకుంటున్నారు కదూ, చూస్తున్నట్టు చెప్పగలుగుతున్నారే. మీ చేత చెప్పించాలని చూస్తున్నాను. ఏమిటి? అందమైన ఆడపిల్ల దొరికితే అందరి మగాళ్లను మించి ఆకట్టుకోగలరని. ఏం మీరంత అందంగా ఉంటారా? చెప్పమంటారా? రాసిపోసిన గులాబీల లేతదనంతో, చిక్కు చెదరని సంపెంగల సౌకుమార్యంతో ఉత్తుంగ హిమాలయాలలోని మంచును ముద్దగా చేసి విశ్వకర్మ పోతపోసిన విగ్రహంలా ఉంటాను. చిలిపిగా జవాబిచ్చింది. ఓహ్,
చూడాల్సిందే. ముని పంట పెదవిని నొక్కి ఆమె అందాన్ని అంచనా వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయినా ఇంతటి అభిమానానికి కారణం మీరు నా అభిమాన రచయిత కావటం చిత్రంగా ఉంది. ఎందుకు? పిచ్చి వ్యామోహంతో నా రచనలు చదివే మగాళ్ళు సైతం చదివామని చెప్పుకోవటానికి సంకోచిస్తుంటే ఓ అందమైన ఆడపిల్ల నిర్భయంగా నా అభిమానిని చెప్పుకుంటున్నందుకు, సెక్స్ క్రైమ్ అనే మసాలా దట్టించి ప్రస్తుతం మంచి రచయితల కోవలోకి చేరిన వ్యక్తి వైదేయ. కలుసుకోవాలనే ఉత్సాహంతో మీరుండేదెక్కడా అన్నాడు. ఆమె బదులివ్వలేదు. ఈ ఊరు కాదేమో అనుకున్నాడు. ఎక్కడి నుండి వచ్చారు? క్యాజువల్గా అడిగాడు. జైలు నుంచి. జైలు నుంచా? వైదేయ బురుటి ముడిపడింది. అవును. ఏం, అక్కడ మీరు పనిచేస్తున్నారా? ఆమె సన్నగా నవ్వింది. కాదు. పోనీ అక్కడ మీ వాళ్ళెవరినైనా కలుసుకోవాలని? కాదు కాదు కాదు. మరి? కొన్ని లిప్తల పాటు ఇద్దరి మధ్య నిశ్శబ్దం చోటు చేసుకుంది. నేను 2 ఏళ్ల పాటు జైల్లో గడిపి ఈరోజే బయటకు వచ్చాను. పక్కలో డైనమేట్ పేలినట్టు అదిరిపడ్డాడు. వేళాకోళమాడుతున్నారా? నమ్మబుద్ధి కాలేదు వైదేహికి. ఎందుకంత ఆశ్చర్యపోతున్నారు? మీలాంటి అమ్మాయి, అందులో అంత తెలివి అందంగల ఓ ఆడపిల్ల జైలుకు వెళ్లటం అర్ధోక్తిలో ఆగిపోయాడు. ఏం, అందమైన అమ్మాయిలు మగాళ్ల కౌగిల్లోనే కాని జైళ్లలోకి వెళ్లే అవకాశం లేదంటారా? నిరాసక్తంగా వినిపించింది ఆమె కంఠం. అది కాదు రోషిణి, అసలు మీరేం నేరం చేశారు? మిమ్మల్ని ఆరాధించటం. ఊహించలేని శరాఘాతమిది. ముందు ఆమె చెప్పింది తను సరిగ్గా వినలేదేమో అనుకున్నాడు. కాని ఆమె మరోమారు మరింత స్పష్టంగా చెప్పింది. నిజం వైదేయ, మీ మూలంగానే నేను జైలుకు వెళ్ళాను. అతడి పిడికిలి రిసీవర్ చుట్టూ బిగుసుకుంది. జోక్ చేస్తున్నారా? బదులుగా ఓ నవ్వు తెరలుగా. జోక్ చేయటమా? లేకపోతే అసలు ఇంతవరకు పరిచయం లేని మీరు నా కోసం జైలుకు వెళ్లడమేమిటి? విభ్రమంగా అడిగాడు. అతడికి నమ్మశక్యంగా లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజంగా నిజం. నిజాయితీగా వినిపించింది. ఎక్కడ్నుంచో ఫోన్ చేస్తున్న ఆమె మాటల్ని వైదేయ వెంటనే విశ్వసించలేకపోయాడు. కానీ ఒకవేళ ఎదురుగా నిలబడి గమనించే అవకాశమే ఉంటే ఆమె కనురెప్పల అంచున ఏర్పడ్డ పొర సులభంగా అతన్ని నమ్మించగలిగేది.